ఉన్నటువంటి మన ద్వారా దేవునికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తిమోతికి పౌలు రాస్తూ అది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలో, ఎలా జీవించాలో దేవుని బోధ దూషింపబడుకున్నట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులకు ఎలా ఉండాలంటే పూర్ణమైన ఘనతకు పాత్రని ఎంచవాలి. వారిని ఘనపరిచే వారిగా ఉండాలి. ఒక అధికారి కింద మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఒక యజమాని కింద మనం పనిచేస్తున్నాం అనుకోండి, భూ సంబంధంగా వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారికి లోబడాలి, వారికి విధేయత కలిగి జీవించాలి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. పిల్లరా, ఆ చిన్నది నయమాను ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్నది ఒక బానిస, ఒక దాసురాలు. ఆమె ఎంతో నమ్మకంగా, లేకపోతే ఆ బానిసక జీవించే, లేకపోతే ఆ దాసురాలుగా ఆ ఇంట్లో ఎంతో నమ్మకంగా జీవించింది. ఇంకా చెప్పాలంటే, ఇంకో మాటలో చెప్పాలంటే ఎంతో సంతోషంగా జీవించింది. వారికి సంపూర్ణమైనటువంటి విధేయత కలిగినటువంటి స్థితిలో జీవించింది. ఎలా చెప్పగలం అంటే, తన యజమానునికి ఒక కుష్ఠరోగం వస్తే, అనారోగ్యం వస్తే, ఆ యజమానుడు బాగుపడాలి, బాగవ్వాలి అనే ఒక ఆలోచన ఆమెలోకి వచ్చింది. రావడం మాత్రం కాదు, ఆమె సలహా కూడా చెప్పింది. పలానా దగ్గరికి వెళ్తే మా యజమానుడు బాగుపడతాడు అంటే, ఆమెను ఒకవేళ అక్కడ ఎలా ఇబ్బంది పెట్టుంటారో మనం ఇక్కడ రాయబడలేదు కానీ పిల్లరా, అయితే ఆమె మాత్రం ఒక సువార్తకు, దేవుని వాక్యం ప్రకారంగా ఆమె దేవుని వాక్యానికి ఘనత తెచ్చింది. ఆమె దేవుని వాక్యానికి ఘనత తెచ్చింది. ఇక్కడ మనం ఒకరి కింద మనం పని చేస్తున్నప్పుడు మన ద్వారా దేవుని నామము ఘనపరచబడ్డానికి, లేకపోతే మనం సువార్త చెప్పకుండానే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అవకాశము ఉంది. పిల్లరా, చూడండి, అదే 2 పేతురు 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. 2వ అధ్యాయము 17 వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 17 వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పనివారులారా, మంచి పనివారును సాత్వికులనైన వారిని మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన హితమగును.
తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. పిల్లరా, మనము దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అంటే మనల్ని మనం ఎక్కడైతే ఉంచాడో ఈ భూమి మీద, ఏ పనైతే అప్పగించాడో, ఎవరి క్రిందైతే ఉంచాడో వారి క్రింద వారికి లోబడి మనం జీవించాలి. ఆ జీవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఎలాంటి వారైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, చూడండి 18వ వచనంలో, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును. చూసారా? ముష్కరులు. ఆ! ఇతని దగ్గర నేను పని చేయలేను. ఆ! నేనుండలేను అని మనము మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత చాలామంది భార్య గాని, భర్త గాని, భర్త ప్రవర్తన బట్టి, భార్య ప్రవర్తన బట్టి నేను ఈమెతో ఉండలేను. లేకపోతే నేను ఈయనతో ఉండలేనని చాలామంది ఆహ్, పిల్లరా అంటూ ఉంటారు. ఆ! చూడండి, అదే మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే వారి ప్రవర్తన బట్టి, భార్య ప్రవర్తన బట్టి, భర్త ప్రవర్తన బట్టి, ఏ ప్రవర్తన బట్టి ఇక్కడ భయముతో కూడిన ప్రవర్తన, మీ పవిత్ర ప్రవర్తన, దేవుణ్ణి దేవునికి లోబడి, దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడి, కట్టుబడి ఉంటామో ఆహ్, పిల్లరా మనము ఆహ్, ఎదుటి లేకపోతే దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో, ఏ పనిలో అయితే ఉంచాడో, ఏ కుటుంబంలో అయితే ఉంచాడో, ఎక్కడైతే భార్యగా ఉంచాడో, భర్తగా ఉంచాడో, ఆ స్థానాన్ని ఆ స్థానంలో నుంచి మనము ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నాకొద్దు, ఈ పని నాకొద్దు, వద్దు అంటే దేవుడే తీసేస్తాడు. అయితే అక్కడ ఎందుకు ఉంచాడంటే కఠినమైనటువంటి ఆహ్, ఆ పరిస్థితుల మధ్య ఉంచాడు అంటే, అక్కడ నీ ద్వారా దేవునికి ఏదో ఉంది. నీవు దేవుని కొరకు అక్కడ పని చేయాల్సి ఉంది. ఓర్చుకోవాల్సి ఉంది. శ్రమ పడాల్సి ఉంది. కష్టపడాల్సి ఉంది. భరించాల్సి ఉంది. కాబట్టి అక్కడ మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఓర్చుకునే వారిగా మనం ఉండాలి. యేసు ప్రభువే ఆ! చూడండి, అక్కడ 23వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2:23లో ఆయన దూషింపబడియు బదులు దూషింపబడలేదు. అత్తగారు ఒక మాట అంటే ఎంత వేగంగా మనం తిరిగి మాట్లాడేస్తాం. కుటుంబంలో ఒక కోడలిగా మనం ఓర్చుకునే మనసు రాదు. కానీ యేసు ప్రభువే, అంత బలవంతుడైనటువంటి దేవుడే
చేతకాని వానిగా ఉండిపోయాడు. ఆయన దూషించలేదు. ఎంతోమంది ఆయన్ని దూషించారు గానీ, ఆయన ఎవరిని కూడా పళ్ళెత్తి ఒక మాట కూడా అనలేదు. ఆయన శ్రమ పట్టబడియు ఆయన్ని ఎంత శ్రమ పెట్టారో మనకందరికి తెలుసు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏమి వారిని అనలేదు. "ఏయ్! నేనెవరినో తెలుసా" అని ఎవరిని కూడా ఆయన ఒక మాట కూడా అనలేదు. కానీ ఆయన ఎంత గొప్పవాడో మనందరికి తెలుసు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఎవరికి అప్పగించాడంట? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆహ్, ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని ఉంచాడో, యజమానుల దగ్గర ఒకరి కింద మనల్ని పని చేస్తున్నామంటే, ఆ స్థలంలో ఆహ్, ఆ యజమానుని ఆ యజమానుడిని దేవుని కొరకు సంపాదించే సహనాన్ని అతను ఎంత చెడ్డవాడైనా కావచ్చు. ఆ! ఎంత ఆహ్, దేవుడు మనలను ఆహ్, తక్కువ వారిగా ఉంచడు గానీ, తలగా చేస్తాడు గానీ, తోకగా చేయడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంచాడంటే చూసారా? ఆహ్, ఆ రాజుని మారు మనసు పొందడానికి, ఆ రాజు యేసు ప్రభువుని నమ్ముకునేలాగా చేయడానికి, ఆ చిన్నదిని ఆ ఆ యొక్క వారి ఇంట్లోనికి పంపించడానికి ఒక బానిసగా ఆహ్, ఒక దాసురాలుగా దేవుడు ఆ చిన్నదిని చిన్న అమ్మాయిని పిల్లరా ఆహ్, నయమాను ఇంట్లోనికి దేవుడు పంపించినట్లుగా, దేవుడు కూడా ఆయా స్థలాల్లో నిన్ను నన్ను ఉంచాడంటే, ఆ స్థానాన్ని మనం భరించాలి. ఆ స్థానాన్ని మనం ఖచ్చితంగా భరించాల్సిందే. మనకి అనవసరమైన అవసరం లేని చోట దేవుడు మనలను ఉంచడు. భూమిని, ఆకాశాన్ని సృష్టించి, ఈ సృష్టి క్రమంలో దేన్ని ఎక్కడ ఉంచాలో తెలిసినటువంటి ఆయనకు మనల్ని ఆహ్, రాంగ్ ప్లేస్‌లో దేవుడు మనల్ని ఉంచడు. రాంగ్ ప్లేస్‌లో మనల్ని ఉంచడు. రాంగ్ వ్యక్తులను మనకు ఇవ్వడు. యజమానులుగా ఇవ్వడు. యజమానులుగా ఇవ్వడు. కొంతమంది అంతెందుకు పనివాళ్ళ దగ్గర ఎందుకు కొంతమంది ఆ! చాలా మంది స్త్రీలు తమ భర్తకి లోబడరు. తమ భర్తకి లోబడరు. అమ్మ శారా అబ్రాహాముని ఒక యజమానునిగా భావించి ఆమెతో కాపురం చేసింది. అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో ఆహ్, ఆమెకు ఆయనకు అబ్రాహాముకి లోబడి జీవించింది. క్లారా ఇస్సాకుని బలివ్వడానికి తీసుకొని వెళ్ళే సమయంలో ఒకవేళ ఆమె ఉందో లేదో తెలీదు గానీ, ఒకవేళ ఆమె ఉన్నా కూడా ఆయన మౌనంగా ఉండిందేమో. ఇక్కడైతే రాయబడలేదు గానీ ఆహ్, బహుశా ఉండే ఉండొచ్చు. కానీ ఏమి ఒక మాట అనలేదు. ఈనాడు ఆహ్, భర్తకి ఎన్ని ఆహ్, సాకులు ఆయనకి లోబడకుండా ఆయన ఆయన మాటను ఎత్తుకోకుండా లేకపోతే ఈవెన్ భార్యను కూడా గౌరవించాలి. అయితే పిల్లరా యజమానుని అంటే కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, అతనికి ఒక బాధ్యత అప్పగిస్తామో, అప్పుడు ఆ కుటుంబము సరైన మార్గంలో వెళ్తుంది. సరిగా ఉంటుంది. దారి తప్పిపోకుండా ఉంటుంది. యజమానిని ఒకవేళ ఎలా అనుకుందాం, యజమానుని మాట వినకుండా పనివారు ప పనివారికి నా మాట ప్రకారంగా వెళ్ళాలి అని కిందున్న దాసుడు అనుకుంటే ఆ వ్యవస్థ ఎలా ఉంటుందో కుటుంబం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పిల్లరా
దేవునికి మనము దేవుణ్ణి ఘనపరచబడాలి అంటే, దేవుడు గొప్ప చేయబడాలి అంటే, మనల్ని మనం తగ్గించుకొని ఆహ్, దేవుడు ఎక్కడైతే మనల్ని ఉంచాడో, ఏ స్థానంలో అయితే ఉంచాడో, ఏ పనైతే ఇచ్చాడో, ఏ కుటుంబం అయితే ఇచ్చాడో, అక్కడ మనము దేవుని అధికారానికి లోబడి ఉండాలి. కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ తప్పదు. కాబట్టి పిల్లారా ఆహ్, దేవుడు నేను చదివి ముగిస్తాను. మొదటి తిమోతి పత్రిక, మొదటి అధ్యాయం, 6 అధ్యాయం, మొదటి వచనం. దేవుని నామమును, ఆయన బోధయు దూషింపబడకున్నట్లు ఎవరి వల్ల దూషణ పాలవుతుంది అంటే హ్మ్. మన వల్లనే. ఎందుకంటే దేవుడు మనల్ని ఉంచిన దగ్గర మనము నమ్మకంగా జీవించలేకపోతున్నాము. దాస్యమను దాసత్వమను కాడి క్రింద ఉన్న వారందరును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అంటే మనస్ఫూర్తిగా ఆహ్, వారిని గౌరవించాలి. వారిని ఘనపరచాలి. వారికి మర్యాద ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పైన ఉన్న వారికి. మన యజమానులకి. అప్పుడే మనము ఆహ్, దేవునికి పేరొస్తుంది. పిల్లారా. అప్పుడే ఒకవేళ అతను పిల్లారా మూర్ఖుడుగా ఉండొచ్చు. మూర్ఖుడుగా ఉండొచ్చు. ఆహ్, ఎలాంటి వారైనా ఉండొచ్చు. కానీ మన ప్రవర్తన చూసి, మన విధేయతను చూసి, మన తగ్గింపును చూసి, ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాడు? నేను అనేక సార్లు ఇతన్ని కసురుకుంటున్నా, తిడుతున్నా ఆహ్, ఎంత వినయంగా ఉన్నాడని ఆలోచన చేస్తాడు. ఎందువల్ల అన్నట్టుగా ఆలోచించి ఎందువలన తను అర్థం చేసుకొని, ఓహ్! యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కదా! అందుకే ఆహ్, ఇంత మంచివానిగా ఉన్నాడు. ఇంతగా లోబడుతున్నాడు. ఇంత ఏమి తిట్టినా ఓర్చుకుంటున్నాడు. ఇంతగా విధేయత కలిగి ఉన్నాడు. ఇంత నమ్మకంగా ఉన్నాడు అని దేవుని మీద యజమానునికి కూడా యేసు ప్రభుని ఎరగని వానికి కూడా నీ వలన రెస్పెక్ట్ ఒస్తుంది. దేవునికి. నీ వలన దేవునికి మహిమొస్తుంది. అతను కూడా యేసు ప్రభుని పిల్లారా నమ్ముకునే ఆహ్, స్థితిలోనికి ఆయన కూడా వస్తాడు. కారణము మన ప్రవర్తన ద్వారా. మన ప్రవర్తన ద్వారా. ఈనాడు క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి అత్తాకోడళ్ళ మధ్య ఆహ్, పడదు. తగ్గింపు లేదు. తర్వాత ఇంకా అక్కడిదాకెందుకు అసలు భార్యాభర్త మధ్యే ఒకరికొకరు తగ్గింపు లేదు. ఎక్కడొస్తుంది దేవునికి మహిమ? దేవుని పేరట మనం ప్రమాణం చేసి ఆహ్, దేవుని సాక్షిగా అక్కడ ఏమంటాము? బైబిల్ గ్రంథంలో ఆహ్, అంటే వివాహం జరిగేటప్పుడు ఆహ్, ఎవరి ఎవరి మీద ప్రమాణం చేస్తాం? దేవుని సాక్షిగా. ఎవరిని అక్కడ అడ్డం పెట్టుకొని మనము పని చేస్తున్నామో, లేకపోతే ఒకసారి ఆలోచన చేస్తే
దేవుని సాక్షిగా ఏమని చేస్తాం? జీవితాంతం. కానీ దాన్ని మధ్యలో మర్చిపోతా. ఎన్నో మాటలు ఆ! అసలు అది గుర్తుకే రాదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనం ఒక ప్రమాణం చేసి దాని ప్రకారంగా జీవించకపోతే దేవునికి మహిమొస్తుందా? కానీ ఉద్యోగాన్ని మానేయం. గవర్నమెంట్ జాబ్‌ని మానేయం. ఆ పైన అధికారి ఎంత టార్చర్ పెడుతున్నా గవర్నమెంట్ జాబ్‌ని మానేయం. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ గదా! సాలరీ వస్తుంది గదా! పైనున్న వాడు ఎంత బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఎంత ఎక్కువ పని అప్పగించినా ఆ! కష్టంతో ఎట్లాగా మూలుగుతున్నాం దాన్ని చేసి బయటకొస్తాం. కానీ దేవుడుంచిన స్థానంలో మనం ఉండలేం. దేవుడు అప్పగించినటువంటి యజమానుని కింద, ఆ నాయకత్వం కింద మనం ఉండలేం. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా మనం ఆహ్, హ్మ్. బ్రతుకుతున్న వారం లేకపోతే బ్రతికిన వారం కాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. దేవునికి లోబడేవారు పిల్లారా వారి ప్రాణం పోయినా సరే దేవుడు ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉంటారు. అప్పుడు దేవునికి మహిమొస్తుంది. దేవునికి ఘనతొస్తుంది. కాబట్టి పిల్లారా మనము కూడా ఆహ్, దేవుడు ఎక్కడైతే ఉంచాడో, ఏ పనైతే అప్పగించాడో, ఏ కుటుంబంలో అయితే ఒకవేళ స్త్రీవైతే, ఏ భర్త కిందయితే దేవుడు నిన్నుంచాడో, కింద అయితే ఎ ఎ ఆ! అయినా పర్వాలేదు. కిందన్నాను. అయినా పర్వాలేదు. నువ్వు భర్తకి లోబడితే ఆహ్, ఆహ్, దేవుడి దాకా వెళ్ళా ఆ భర్తే నిన్ను పైనుంచుతాడు. కాబట్టి ఎక్కడైతే నిన్ను ఉంచాడో, ఏ పనైతే అప్పగించాడో, నీకు ఎవరైతే యజమానులుగా ఉన్నారో వారికి ఇక నుంచి కుటుంబంలో గాని, బయట కానీ వారిని వారిని ఆహ్, చూడండక్కడ మరలా చదువుతున్నాను. పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. పూర్ణమైన ఘనత. ఇంకా మనస్సులో ఏం పెట్టుకోవడానికి లేదు. వారిని పూర్ణమైన వారిని ఘనపరిచే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవునికి మహిమొస్తుంది. దేవుని దేవుని నామము దేవుని నామమును ఆయన బోధయు దూషింపకుండున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించును గాక. మన యొక్క జీవితంలో ఏ స్థానంలో అయితే ఉంచాడో అక్కడ యజమానులకు కావచ్చు, కుటుంబ యజమానులకు కావచ్చు, పిల్లలుగా ఉంటే మన యజమానులు ఎవరు అంటే తల్లిదండ్రులు. మనము వారికి అన్ని విషయాల్లో మనం మన క్షేమాన్ని కోరేవారు కాబట్టి మనం వారి మాట వినాలి. వారికి లోబడాలి. వారికి విధేయత కలిగి మనం జీవించినప్పుడు దేవునికి మహిమొస్తుంది. అలా కాకుండా నేనిక్కడ ఉండను, ఈ పని చేయను, ఈ ఈ ఈ లేకపోతే ఈ ఈయనతో నేను సంసారం చేయను అని మనం తిరగబడితే ఆయన మాట వినను అని మనం తిరగబడితే అది దేవునికి ఆహ్, చెడ్డ పేరు. కాబట్టి దేవునికి అవమానము. మనము దేవుని మహిమపరిచే వారిగా మనం ఉందాం. దేవుని పిల్లలుగా. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ, వారికి ఈ సమయాన్ని తిరిగి అప్పగిస్తూ ఉంటున్నా. స్తుతి 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 ప్రేమ నమ్మకము కలిగిన ప్రియామ పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన
మాకు తండ్రి ఇంత గొప్ప ధన్యతనిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా చేరవచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి నా ప్రభువా, తండ్రి మొదటి నుండి నా ప్రభువా, నా తండ్రి ప్రార్థన చేసిన బిడ్డల్ని తండ్రి, అయా పాటలు పాడిన బిడ్డని, వాక్యం చదివిన బిడ్డని, ఇదిగో తండ్రి నాయన ఈ దినం మాకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని తండ్రి, ఆ వాక్యం చెప్పిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా అయా ఈ చెప్పిన వాక్యాన్ని ఆయన మా హృదయాల్లో నూరంతలు ఫలింప చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా ప్రవర్తన ఎలా ఉన్నదో నా ప్రభా మేము సరి చేసుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి నాయన దేవునికి సాక్షులుగా మేము ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. విధేయత కలిగిన ప్రభా మేము జీవించే వారముగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. బాధ్యతతో నా ప్రభా నాయన మేము తండ్రి నాయన భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, తల్లిదండ్రులు నాయన బిడ్డల పట్ల కూడా నా తండ్రి నాయన బాధ్యత కలిగి జీవించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు అవమానకరంగా కాకుండా నా ప్రభా, అయ్యా నీకు మహిమకరంగా నా తండ్రి, అయ్యా మేము జీవించే వారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా రాలేనున్న బిడ్డలను కూడా ఆయన సకాలానికి అయ్యా మరొక దినానికైనా రప్పించే కృప దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ఈ యూసీవై టీం ని నాయన నడిపే ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాలను నాయన వర్ధిల్లింపు చేయండి తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ బిడ్డలు చేసిన ప్రభా నాయన పరిచర్యలోను తండ్రి నాయన సువార్తలోను తండ్రి నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఇంకా తండ్రి నాయన విజ్ఞాపనలోకి వెళ్తున్నప్పుడు అప్పుడు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. మంచి జ్ఞానం దయచేయమని అయ్యా ఇదిగో తండ్రి నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మేము నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని కనపరుచుకునే వారుగా ఉండటానికి సహాయం దయచేయమని ఇదిగో తండ్రి నాయన నాకు ఇచ్చిన చిన్న ప్రార్థన ఆలకిస్తా నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.